ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకి సిద్ధమైపోయాడా? పార్టీ నుంచి 80 మంది ఎమ్మెల్యేలు జంపింగ్కి సిద్ధమవడంతో వాళ్ళు గవర్నర్ని కలవడం కంటే ముందే తానే రాజీనామా చేయడానికి సిద్ధమైపోయాడా? ఎలా అయినా ఇప్పుడు ఎన్నికలు రావు కాబట్టి ఆపద్ధర్మ ప్రభుత్వం నడిపి సాధారణ ఎన్నికలతోనే ఎన్నికల పోవటానికి సిద్ధమవుతున్నాడా? అసలు ఏం జరుగుతోందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇటీవల 11 మంది ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది. ఇంతేకాదు దాదాపు 80 మందిని మార్చుతాడని టాక్ నడుస్తుంది. ఇటీవల బెంగళూరులోని మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్లో 75 నుంచి 80 మంది వైసీపీ శాసనసభ్యులు సమావేశమై జగన్మోహన్ రెడ్డి వైఖరిపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ సిద్ధపడే ఈ పని చేశాడంటే అవుననే చెప్తున్నారు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు. 80 మంది కాదు, కనీసం 65 మంది శాసనసభ్యులు గనక ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలేటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు గవర్నర్ని కలిసి మేము మద్దతు ఇతనికి ఇవ్వట్లేదు, మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంటే అతన్ని బల నిరూపణ చేసుకోమంటే ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి. మరి అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి అత్యవసరంగా ఏర్పడుతుంది. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగానే ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఆలోచించకుండానే 80 మంది శాసనసభ్యులకి సీట్లు ఇవ్వను అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడా? నిన్న మొన్న మనం చూసాం, తూర్పుగోదావరికి సంబంధించినటువంటి వాళ్ళు, పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి వాళ్ళు, అటు చిత్తూరు నుంచి మొదలు పెడితే ఇటు శ్రీకాకుళం దాకా 80 మంది 151 మందిలో 80 మందిని లేపేయటానికి సిద్ధంగా ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సాక్షికి సంబంధించినటువంటి వార్తల్లో కూడా అదే వస్తూ ఉంది, మనమేం చెప్పట్లా. అయితే మరి వీళ్ళందరూ నిజంగా మద్దతు ఉపసంహరిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? నేరుగా గవర్నర్ని కలిసి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వటానికి కూడా జగన్మోహన్ రెడ్డి మానసికంగా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు బెదిరించారంట, మేమంతా గ్రూప్ అయిపోయి మేము గవర్నర్ గారికి లెటర్ ఇచ్చేస్తాము, మేము ఈ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని చెప్పి అప్పుడు ఫ్లోర్ టెస్ట్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిరూపించుకోలేనటువంటి స్థితికి తీసుకొస్తామని చెప్పి కొంతమంది సీనియర్లు బెదిరించినటువంటి సందర్భంలో, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా రెడీ, మీకైతే సీట్లు ఇవ్వను అంటే ఎత్తిపోయేవాడికి ఏదైతే ఏముందే, పోయేది మార్చిలో పోతాం లేకపోతే ఇప్పుడు పోతాం. అయితే ఎక్కడొక లాజిక్ ఉంది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినంత మాత్రం రేపే ఎన్నికలు రావుగా, ఎలక్షన్ కోడ్ రావాలి, జరగాలి. అంటే ఇంకెలాగో డిసెంబర్ అయిపోయింది కాబట్టి మామూలు ఎన్నికలతోనే, అంటే ఈయన రాజీనామా చేసిన తర్వాత 6 నెలల్లోపు ఎన్నికలు జరగాలి. అంటే మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే ఎలాగో ఈయన ఇంటికి పోతాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అయినా ఉంటాడు. అది ప్రాసెస్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే ఆ ధైర్యంతోనే అవసరమైతే నేనే రాజీనామా చేస్తాను, మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అంటే జగన్మోహన్ రెడ్డికి వాడుకొని వదిలేసేటువంటి నైజం ఎంత ఉంది అనేది. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా యువగలం ముగింపు వేదికపై ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయడు, వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏ విధంగా న్యాయం చేస్తాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఏ విధంగా న్యాయం చేస్తాడు, అతను ఇచ్చినటువంటి మాటను ఎవరైనా ఎలా నమ్ముతారు? సొంత చెల్లికే తల్లికే జగన్మోహన్ రెడ్డి దగ్గర స్థానం లేనటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఇంకా జగన్ని నమ్మితే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఇది ఆలోచించినటువంటి నేనే ఈ పొత్తుకి అడుగు ముందుకేసి నేను ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నేను పోరాటం చేస్తాను, పదవుల కోసం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేసినా కూడా తన పదవికి ఎమ్మెల్యేల మద్దతు పోయినా రాజీనామా చేసినప్పటికీ ఎన్నికల వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా సరే తనే కొనసాగుతాడు. తను అదే నమ్మకంతో అదే ఆలోచనతో, అంటే వీళ్ళందరూ నిజంగా పోయేటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళ మళ్ళీ బెదిరించి ఇంకా ప్రభుత్వం ఉంది, ఇంకా ప్రభుత్వంలో చాలామంది పోలీసుల్లో మార్పు వచ్చింది ఖచ్చితంగా, అంటే ప్రభుత్వం మారుతుందని వాళ్ళకి అర్థమైపోయింది. కానీ ఇంకా కొంతమంది ఉన్నారుగా జగన్మోహన్ రెడ్డి బానిసలు, కులం కోసమో మతం కోసమో లేకపోతే డబ్బు కోసమో బెదిరింపుల కోసమో భయపడేటువంటి వ్యక్తులు ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి మడుగులు ఒత్తడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా జగన్ ఏం చెప్తే అది చేస్తాడు. సో వైసీపీ శాసనసభ్యులపైన కూడా కేసులు పెట్టించి, అక్రమ కేసులు పెట్టించి, అరెస్ట్ చేపించి వాళ్ళని టార్చర్ చేయించడానికి జగన్మోహన్ రెడ్డి వెనుకాడడు అనేది బయట వాళ్ళకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళకి ఎక్కువ తెలుసు. అక్కడ పనిచేసినటువంటి వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఎంతవరకైనా ఎలాంటి
పనులు చేస్తాడనేది వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఎలాగో ఓడిపోతాం లేదా మనం తెలుగుదేశం పార్టీలోకి పోయినా జాయిన్ చేసుకోరనేటువంటి నిర్వేదంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ జీవితాన్ని కూడా ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. తాను ఇక వచ్చే ఎన్నికల నుంచి పోటీ చేయనని ఒక్కసారి పోటీ చేశాడు, ఎమ్మెల్యే అయ్యాడు. ఇక నేను పోటీ చేయను అనేటువంటి పరిస్థితికి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఓడిపోతామని తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. అక్కడ దేవినేని ఉమా గారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా 40-50 నియోజకవర్గాల్లో ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నా, జగన్మోహన్ రెడ్డిని వేడాలని కోరుకుంటున్నా వాళ్ళు యువతల పార్టీలోకి రావడానికి తెలుగుదేశం పార్టీలో ఆ అవకాశం కొంతమందికి లేదు. కొంతమందికి అసలు గేట్ టచ్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకోదు వాళ్ళు యువతల పార్టీలోకి రావడానికి. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు గందరగోళంగా నెత్తి నోరు బాదుకుంటూ ఏం చేయాలనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది.